please call me by my name, Radhika or Radha? Okay, Radhika, as you wish. I'm a doctor. Oh wow, great. Shake hand ఇవ్వండి. Flight delay అంటున్నారు. Any problem? Okay, can I check with my crew once? ఇంకా ఎంత టైం ఉందో అడిగేసి వస్తా. Okay. అది కాక్పిట్లో డిస్ప్లే ప్రాబ్లం అన్నారు, చూస్తున్నారు. ఈ ఫ్లైట్ తర్వాత నువ్వెక్కడో నేనెక్కడో. ఇఫ్ యూ వాంట్ టు షేర్ నువ్వు చెప్పొచ్చు. ఏమైంది? ఏం లేదు, మన బిజీ షెడ్యూల్లో సడన్గా ఒక మనిషి వచ్చి మన లైఫ్లో జరిగిన చాప్టర్స్ అన్నీ ఒకటేసారి ముందుకేసి చూపించి ఇప్పుడు సడన్గా ఫ్లైట్ టైం అయిపోయిందని వెళ్ళిపోతే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతున్నా. కాస్త తేలిగ్గా ఒకసారి వెనక్కి తిరిగి చూసా, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పటి వరకు ఎలా సర్వైవ్ అయ్యాను అని చాలా హ్యాపీగా అనిపించింది. యా హలో వర్ష, ఎక్కడున్నావు? రాహుల్, ఇక్కడే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఒక ఫ్రెండ్ కలిస్తే మాట్లాడుతూ 3 hours అలానే గడిచిపోయాయి. ఓకే, ఇప్పుడు ఏంటి ప్లాన్స్? ఫ్లాట్కే వెళ్తున్నా. సరే అయితే నేను ఇక్కడే శంషాబాద్లో ఉన్నా, వచ్చి పిక్ చేసుకుంటా. అయ్యో పర్లేదు, నేను వెళ్తా. ఇట్స్ ఓకే, పర్లేదు. నాకు 20-30 minutes చూపిస్తుంది. నేను స్టార్ట్ అవుతాను. సరే, నీ ఇష్టం. ఓకే, సీ యూ దేర్. ఎస్. హాయ్ వర్ష. హలో మేడం, మిమ్మల్నే. ఉండు. ఎస్, చెక్. చెప్పు. అసలు ఏం చేస్తున్నావు? ఫోన్లో మునిగిపోయావండి. డ్యూలింగ్ యాప్లో చెస్ నేర్చుకుంటున్నాను. డ్యూలింగ్ అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ కదా, మరి చెస్ ఏంటి? లేదు, ఇప్పుడు డ్యూలింగ్ యాప్లో నువ్వు చెస్ కూడా నేర్చుకోవచ్చు. అవునా? చూడు, ఇది కూడా సేమ్ స్ట్రీక్ సిస్టమ్ లానే ఉంటుంది, కానీ ఫ్రెంచ్ వర్బ్స్ బదులు బిషాప్ని 5 minutesలో ఎలా లూజ్ అవ్వకూడదో నేను నేర్చుకుంటున్నాను. నువ్వు వచ్చే గ్యాప్లో డచ్ డిఫెన్స్ కూడా నేను నేర్చుకున్నాను. ఆల్రెడీ 39 days నుంచి నా స్ట్రీక్ కూడా మెయింటైన్ అవుతుంది, తెలుసా? అవునా? అయితే ఇది మాన్యువల్ టైపా? అస్సలు కాదు, ఇది కంప్లీట్లీ గేమ్ లాగానే ఉంటుంది. ఒకవేళ నీ స్ట్రీక్ మిస్ అవుతుందనుకో, ఒక బర్డ్ వెంటనే వచ్చి నీకు తలుపు పంపిస్తుంది. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. వెంటనే డౌన్లోడ్ చేసుకో. నేను నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను. చూద్దాం ఎవరు విన్ అవుతారు. సరే, చూద్దాం. ఓకే, అయితే నాకు చిన్న వర్క్ ఉంది. బాయ్. బాయ్. రాహుల్, నేను పెళ్లి చేసుకోబోయేవాడు. ఇంట్లో ఫిక్స్ చేశారు. చాలాసార్లు కలిసాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. నేను తలూపితే చాలు, వారంలో పెళ్లి సెట్ చేస్తారు. హాయ్ వర్ష. హాయ్ రాహుల్, చెప్తే నేనే వచ్చేదానిగా, ఇంత దూరం ఎందుకు వచ్చావు? పర్లేదులే వర్ష, నీకోసమే కదా. సరే, వెళ్దామా? నో. మరి 1 coffee విత్ వర్ష. సరే. 2 minutes. నేను తెలుసుకున్న దాని ప్రకారం రాహుల్ మంచోడే. మంచి శాలరీ, మంచి జాబ్, వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఇంచుమించు గ్రీన్ ఫ్లాగ్ లాగానే. ఈ 1 monthలో నేనంటే ఇష్టమని చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాడు. యాక్చువల్లీ వాడికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వెయిట్ చేస్తున్నాడు. ఇంత మంచి అబ్బాయికి ఇంకా ఆన్సర్ ఇవ్వలేదని మా అమ్మ నాన్న ఇంట్లో నా మీద కోపంగా ఉన్నారు. వర్ష, ఆల్ ఓకే? యా, ఓకే. థ్యాంక్ యూ. ఎవరో ఫ్రెండ్ అన్నావు, ఎవరు? ఫ్రెండ్ అంటే ఫ్రెండే, ఇందాకే పరిచయం అయింది. MBBS డాక్టర్ అంట తను, మంచి ఆవిడ.
ఇందాక నేను ఎంక్వైరీ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్లైట్ వచ్చిందని అనౌన్స్మెంట్ వచ్చింది. కనీసం కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకోలేదు. ఒక లెటర్ రాసి అలానే వెళ్ళిపోయింది. ఓకే వర్ష, మన కోసం ఏమైనా ఆలోచించావా? ప్లీజ్ రాహుల్, నేను ఇప్పుడు కంప్లీట్గా వేరే మూడ్లో ఉన్నాను. సారీ నేను నిజంగా నేను ఫ్లాట్లో డ్రాప్ చేయడానికే వచ్చా. టేక్ యూర్ ఓన్ టైం. కూల్. ఓకే. వరుణ్, వర్ష, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? నేను కలిసి చాలా ఇయర్స్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్? ఫ్యామిలీ ఫ్రెండ్. ఓ హెయిర్ రోస్టర్సా నువ్వు? ఏదో అలా. అవును, నువ్వేంటి ఇక్కడ? డాడీ ఇంజనీరింగ్ తీసుకోమన్నాడు. గోల్స్ ఏంటో? ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అబ్బో, చాలా కష్టమేమో కదా? ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదు. ఓకే ఓకే, గాట్ ఇట్. సారీ రాహుల్, తిను వరుణ్, నా Hi. స్కూల్ ఫ్రెండ్. హాయ్ బ్రో, వరుణ్. నేను చూసి చాలా షాక్ అయ్యాను. నేను చాలా రోజుల తర్వాత. యాక్చువల్లీ నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, పిక్ చేసుకోవడానికి వచ్చాను. అండ్ ఓకే, ఐ హ్యావ్ టు గో. మళ్ళీ కలుద్దాం. యా, సీ యూ, టేక్ కేర్. బాయ్ బ్రో. రాహుల్, Huh? నాకు తెలుసు నువ్వు నా డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నావని. అమ్మయ్య, తెలుసు కదా, అది చాలు. సారీ. హే, ఇట్స్ ఓకే. తొందర ఏం లేదు. టేక్ యూర్ ఓన్ టైం, ఓకే? కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నాతో నువ్వు ఉంటే లైఫ్ అంటే ది బెస్ట్ ఇస్తాను. ఐ ప్రామిస్. ఓకే, బాయ్. యా. ఏంటే ఏమైంది? రేపు కలుద్దాం అని చెప్పాను కదా, ఎందుకు ఒక్కదాన్ని వచ్చావు? ఊరికానే. నువ్వు ఊరికనే ఎందుకు వస్తావులే కానీ చెప్పు, ఏం దక్క పని చేసావో? పెళ్లి సంబంధం చూశారు, నచ్చలేదా? నచ్చింది, కానీ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. వద్దని చెప్పేసా. మంచి పని చేసావు బాబు, ఒకటి జీవితం కాపాడేసావు. అంతేనా, ఇంకేమైనా చేసావా? తెలియట్లేదురా, తెలిసి తెలియని వయసులో చేసిన పొరపాట్ల వల్ల చాలా సఫర్ అయ్యాను. అందుకే బాగా ఆలోచించి డిసైడ్ అయ్యాను. సర్లే, ఏడవకు. నేనేం ఏడవట్లేదు. సరే, ఏడవట్లేదులే. భయం వేస్తుందిరా. నేనంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు నా గురించి ఏదేదో మాట్లాడేశారు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏదైనా ఉంటే. ఇప్పుడు ఏమైంది? యబ్బా, నేను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడడానికే నేను కలిశాను. ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. విను. ఓకే, క్యారీ ఆన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను కన్వీనియంట్గా లేను. అంటే ఇప్పుడు బాగున్నాను, కానీ ఇలా బాగుండడానికి నేను చాలానే కోల్పోయాను. అన్నీ ఆలోచించే డెసిషన్ అయితే తీసుకున్నాను, కానీ ఎందుకో ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చా.
ఓకే, ఇప్పుడు మాట్లాడచ్చా? సరే, ఇవన్నీ పక్కన పెడితే యు ఆర్ ఎ గుడ్ గర్ల్ వర్ష. అండ్ మనం లైఫ్లో చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం, కానీ తర్వాత నువ్వు నీ మిస్టేక్స్ని అర్థం చేసుకుని సరి చేసుకున్నావు. ఇవన్నీ నీకు లెసన్స్ మాత్రమే. అంత ఎక్కువ ఆలోచించుకో. ఒక మాట చెప్పనా, నాకు తెలిసిన వర్ష ఏ డెసిషన్ తీసుకున్నా సరైనదే తీసుకున్నా. ఒకవేళ అందులో ఏదైనా తప్పున్నా దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటుంది. ఇది నీ లైఫ్ వర్ష, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. అవును వర్ష, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా? ముందు ఆయిల్ వేసుకోవాలి. కోసని పప్పు దినుసులు, ఇప్పటికిప్పుడు నీకు అర్జెంట్గా కావాల్సిందేంటి? పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతి. అమ్మ హ్యాపీగా ఉందా? లేదు, ఎందుకంటే నాన్న హ్యాపీగా లేడు కాబట్టి. అమ్మకు హ్యాపీనెస్సే లేదా? నాన్న హ్యాపీనెస్సే అమ్మ హ్యాపీనెస్. ఇప్పుడు కొన్ని పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి. నాన్న హ్యాపీగా ఉండాలంటే రాహుల్ని పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటా అని చెప్పొద్దామా మరి? రాహుల్ మంచోడే, మంచి ఆస్తి, నైస్ జాబ్. కానీ చేసుకోవాలని నాకు కూడా ఉండాలి కదా. నాన్న హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్సా? మాడిపోకముందే పసుపు వేసుకోవాలి. ఇంగువ కూడా ఇంపార్టెంట్. అవును వర్ష, ఎవరైనా లైఫ్లో ఏజ్ పెరిగే కొద్దీ తప్పులు తక్కువగా చేస్తారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే మళ్ళీ తప్పు చేశానన్న ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ బాధపడాలి. అసలు నీకు పెళ్ళి అవసరమా? నీకు పెళ్ళి కావాలా? వద్దు. నాన్నని బాగా చూసుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి. ఫినాన్షియలీ, ఎమోషనలీ ఇద్దరికి సపోర్ట్గా ఉండాలి. పెళ్ళి విషయం నీ ఇష్టం. అన్నిటికీ రెడీ అనుకున్నప్పుడే పెళ్లి చేసుకో. అయినా ఇప్పుడు అంత జల్దీ పెళ్లి చేసుకోవాలా? వద్దు, ఈ పెళ్ళొద్దు నీకు. ఒక నిమ్మకాయ వేసుకొని, కాసంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటే పులిహోర రెడీ. రీజన్ ఏంటో తెలియదు కానీ ఐమ్ నాట్ రెడీ ఫర్ దిస్ పెళ్ళి. ఇంకెక్కువ ఆలోచించుకో, ఫోన్ చేసి చెప్పే. హాయ్ రాహుల్. హాయ్ వర్ష. నేను పులిహార కలుపుతూ బాగా ఆలోచించి చెప్తున్నా. ఓకే. ఐమ్ నాట్ రెడీ ఫర్ దిస్ పెళ్ళి. వాట్? అసలు ఏమైంది? ఎందుకు రీజన్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వర్ష, ఇంట్లో నాకు చెప్తాను. నీకు కావాల్సింది డెసిజనే కదా. అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? వెయిట్, మీ పేరెంట్స్తో మాట్లాడతా. టేక్ కేర్. వర్ష 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 వెయిట్. మా అమ్మ నాన్నతో ఎందుకు మాట్లాడకూడదు? అన్నీ అమ్మతోనే చెప్పించాలా? నాన్న, వర్ష, నాకు ఈ పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు. ఏంటి? అన్ని కన్ఫర్మ్ చేశాక మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? ఇంక నువ్వు దాని గురించి ఏం అడగద్దు. అరే, అడగొద్దంటే ఎలా వర్ష? అమ్మకి చెప్పావా ఈ విషయం? నేను ఎప్పుడైతే రెడీ ఉంటానో ఫస్ట్ వచ్చి నీకే చెప్తాను. సరే, టేక్ కేర్. నేనేమైనా హర్ట్ చేస్తుంటే సారీ నాన్న. లవ్ యూ. బా వర్ష, బా అమ్మ అరవకు. సరే చెప్పు. నేను అన్ని ఆలోచించే మాట్లాడాను. ఇంతకీ ఏం ఆలోచించావు? ఇంకేమున్నా నేను నాన్నతోనే డైరెక్ట్గా మాట్లాడతా.
ఎప్పుడు చేసుకుంటానో తెలీదు, కానీ ఇప్పుడైతే చేసుకోను. నేను పెళ్ళికి రెడీగా ఉన్నప్పుడు డైరెక్ట్గా నాన్నకే వెళ్ళి చెప్తాను. ఫస్ట్ ఆయనకే చెప్తా. సరే, మంచిది. ఇప్పుడైతే లేను. నువ్వు ఆ విషయం గురించి మాట్లాడితే ఇంకోసారి ఫోన్ చేయి. వర్ష వర్ష చాలా రోజుల తర్వాత కాదు, యాక్చువల్లీ ఫస్ట్ టైం నాకేమనిపిస్తే అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇది నా 8th మిస్టేక్ అయి ఉండేది. లైఫ్లో ఇన్ని దెబ్బలు తగిలాక కూడా మారకుంటే ఎలా? ఇది నా లైఫ్, నా డెసిషన్. నాకు నచ్చినట్టే ఉంటుంది. రోజు రోజుకి బెటర్ అవుతూ. మీరు కూడా చెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే డ్యూలింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్.